ఈరోజు ఆయన అంటున్నాడు, చివరిగా చెప్తున్నా, కేటీఆర్ గారు జైలుకు పోయేదానికైనా రెడీయే, అక్కడ పోయి అంటే యోగా చేసి తర్వాత పాదయాత్ర చేస్తాడంట. ఓరు పిచ్చినా కొడుక, ముఖ్యమంత్రి అయ్యి 8 నెలలు అయింది. ఆయన ఇంట్లో కూర్చొని రిమోట్ కంట్రోల్తో నడిపించవచ్చు. నాయకుడు అంటే యోగా చేసి పాదయాత్ర ప్రాక్టీస్ చేస్తే కాదురా బాబు, అది రావాలి గుండెల్లో ప్రేమ. నువ్వు దొంగతనం చేసి జైల్లోకి పోయి యోగా చేస్తాను పాదయాత్ర అంటే పొద్దుడికి వెళ్ళి ఆ టీవీలో చూసి నాకు ఒకటేనే వస్తుంది. ఒక ముసలాయన పోయి ఆడవాడుకున్నాడు ఫామ్ హౌస్లో. నేను ఒకటి చెప్తున్నా, కేసీఆర్ నువ్వు బయటకు వచ్చి నువ్వు ఇక్కడనే ఉంటావు ఫామ్ హౌస్లో, ఇటుకెళ్ళి గట్టిగా మాట్లాడి తినబడుతుంది నీకు. నువ్వు వచ్చి మూసి శుద్ధీకరణ వద్దని చెప్పు, నిన్ను మొత్తం కూడా మూసిన ముక్కలు చేస్తాను నిన్ను. వాళ్ళ ఆయన అంట బాగుపడుతున్నా అంటారంట, ఆయన వాళ్ళ పండుకుంటారంట. అందుకని మీకు చెప్తున్నా, ఇకరైనా బుద్ధి తెచ్చుకోరు.